జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా 12 ఏళ్ళలో 10 ఏళ్ళలో అయినట్టుంది. తెలుగు నేలలో 2 పార్టీలకు మాత్రమే ఆ ఫీటు ఇప్పటికి సాధ్యపడింది. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 40 ఏళ్ళు నిండింది అనుకుంటా, 42-43 ఏళ్ళు నిండింది అనుకుంటా. మా పార్టీ 25 ఏళ్ళు నిండింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా 12 ఏళ్ళలో 10 ఏళ్ళలో అయినట్టుంది. 25 ఏళ్ళు నిలదొక్కున్నది మాత్రం ఈ 2 పార్టీలు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ, కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. ఇవాళ ఈ ఇంటి పార్టీని గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్న, ఆదరిస్తూ మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న తెలంగాణలోని ప్రతి సోదరికి సోదరుడికి హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు. అట్లాగే ఒక అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆ ఉద్యమం లక్ష్యం చేరుకోవడం, అల్టిమేట్గా రాష్ట్రం సాకారం కావడం, సాకారమైన ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓ మహద్భాగ్యం మాకు కలగడం, ఇవన్నీ కూడా చాలా చాలా మనసు నిండా ఆనందాన్ని నింపే మరి ఒక ప్రస్థానం. కానీ సరే, మధ్యలో ఎత్తుపల్లాలు ఉంటాయి, మధ్యలో ఎదురు దెబ్బలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. కానీ మా నాయకుడు చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు, విజయం లభించినప్పుడు పొంగిపోకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదని చెప్తారు. అందుకే వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చిన సాహసంతో ముందుకు పోతా ఉన్నాం. మిగతా రాజకీయ పార్టీలకి పాలిటిక్స్ అంటే ఒక గేమ్, మాకు మాత్రం ఒక టాస్క్. అందుకే ఆ టాస్క్ని ఏ పాత్రలో ఉన్నా ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో కూడా పార్టీ మంచి ఫలితాలే సాధించింది. రేపటి రోజున కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకి రక్షణ కవచంలాగా ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముమ్మాటికి తెలంగాణ తన అస్తిత్వాన్ని, తన ఆత్మని వెతుక్కుంటూ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈ సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా, భారతదేశానికి ఒక లైట్ హౌస్ లాగా నిలబెట్టేదాకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రెస్ క్లబ్కి, మిత్రులకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. Thank you, sir. Mr. KTR spoke with lots of agony from his party's perspective, but we have to see whether people will accept his charges against the government. So since he's in a bit of negative mood, also about the media, saying that, media has been a bit negative about the party, and so would like to start make his mood a little bit more positive and energetic. Let's take a question from a young lady here who want to ask a question. Ravikant. Are you from the media? Ravikant. Just a minute, yeah, just a minute, ma'am. First, let me, yeah. ఒకటి ఏంటంటే, యాజ్ ఫర్ ద ప్రాక్టీస్ ఎవరైనా అడగాలనుకున్న ఫస్ట్ చేయలేపండి. లెట్స్ బి లిట్ డిసిప్లిన్ అండ్ విల్ గివ్ దెమ్ ఎ ఛాన్స్, బికాస్ మిస్టర్ కేటీఆర్ విల్ బి హియర్ ఫర్ సమ్ టైమ్. And if there's any girl, because let's ladies first, and if there's any lady who wants to ask the question first. Are you from media? Yeah, please. Ramesh ji. No questions from you? No questions from you? Just a minute, ma'am. Please. Let's be disciplined. आप ही के पास आ रहे हैं, आप ही के पास आ रहे हैं. Let's be disciplined, ma'am. Yeah. आप आगे आइए ना थोड़ा. Okay, Hello, yeah, sir. please. Hi. I'm Shyamala from Times of India. Hi. How is BRS preparing for the next elections, if I may ask? Well, like any political party, what we have to do is we have to reorganize ourselves, we have to reorient ourselves. That's exactly what we are doing. While we continue to remain the principal opposition, while we continue to question the government on all their drawbacks, limitations, unfulfilled promises, at the same time, we are trying to revamp our own organization. Our membership drive will start in June this month itself. And we plan on organizing right from the booth level, almost 36,000 plus polling booths in Telangana, right from booth level all the way to the state committee. So all that exercise will take a bit of time, probably over the next few months. And then we also want to conduct our, whatever I've just mentioned, for example, all the subjects that I tried to touch upon. We are going to conduct training classes to all of our active cadre and trying to make sure that as a party, we are, like they say, there's a fitness test when you're playing an IPL game, right? In the same way, I think while we are headed into an election, we'll try and make sure each of our soldiers, each of our leaders is well equipped with all the kind of information, be it in social media or on the field, and make sure that we continue to remain fit and continue to go back to public and seek their mandate. Thank you.
Okay, we'd like to give a chance to senior members of the club, who rarely get a chance to, Amar Garu, please, friends. Who rarely get a chance to, interact with Mr. KTR. So let's take the first question to Mr. Jwala Narasimharao. Hello. Banu. కంగారు పడకుండా జాగ్రత్త. జాగ్రత్తగా అడగండి సార్. కొన్ని సీనియర్ మెంబర్స్కి ఇచ్చినాక దెన్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు అదర్స్ అండ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి డిసిప్లిన్డ్ అ బిట్ బికాస్ రెగ్యులర్గా అడిగే వాళ్ళకంటే అడగని వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఇస్తాం. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. అంటే కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. నేను ప్రశ్న అడుగుదామని రాలేదు, ఒకటి కేటీఆర్ గారిని చూద్దామని వారిని విందామని వచ్చాను. అంటే ఇది మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ఏంటని యాక్చువల్గా సందర్భం అదని నేను అనుకున్నాను. వెన్ యూ గో అవుట్ సైడ్ ది స్టేట్ ఆర్ అవుట్ సైడ్ ది కంట్రీ, ఇఫ్ ఎనీ వన్ ఆస్ యూ, మీరు మీ బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ గారు మీరు చెప్పినట్టు చాలామంది ఇంతమంది తెలంగాణ కోసం పోరాడారు, సాధించారు కదా, వద్దని చాలామంది అన్నారు కదా, వ్యతిరేకంగా పోరాడారు కదా, చివరికి తెలంగాణ సాధించారు. ఈ 12 ఏళ్లలో తెలంగాణ సాధించడం వల్ల మీకేం ఒరిగింది అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఆ పార్టీ కాకుండా ది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ మై తెలంగాణ ఇన్ 12 years ఏమిటని అడిగితే టోటల్ ఆబ్జెక్టివ్గా, టోటల్ పాజిటివ్గా చెప్పడానికి సాహసిస్తారా? సరే, ఇప్పుడు రామాయణం అంతా అయినాక రాముడికి సీత ఏమవుతానంటుంది. మీరు అందులో కేసీఆర్ గారి దగ్గర సిపిఆర్ఓగా చేసిన వ్యక్తి, మీరు అన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి. నేనేమంటానంటే సార్, ఏ ఇండికేటర్ అయినా తీసుకోండి, భారతదేశంలో ఇవాళ తెలంగాణ సాధించిన విజయాలు, తెలంగాణ సాధించిన అపురూపమైన కొన్ని మైల్ స్టోన్స్ ఏవైతున్నాయో, ఐ థింక్ దే స్టాండ్ అన్పారలల్డ్. అందులో ఏం అనుమానం కూడా అక్కర్లేదు. ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ వర్డ్ సార్, ఎందుకంటే నేను టెక్నాలజీ మినిస్టర్గా కూడా పనిచేశాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. 79 ఏళ్ల భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణను మించి ఒక దశాబ్ద కాలంలో ప్రగతి సాధించిన రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏదీ లేదు. ఇది నిర్వివాదం. కాబట్టి ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్ అప్ ఇన్ వన్ వర్డ్, ఇట్స్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. దట్స్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ సార్. జస్ట్ మినిట్ ప్లీజ్, బీ డిసిప్లిన్. నేను అడిగిన దగ్గర అడగకండి, క్వశ్చన్ ఇచ్చినప్పుడే తీసుకోండి. జస్ట్ మినిట్ బాస్, నేను అడిగిన దాకా ఎవరు అడగకండి ప్లీజ్. నా చేతిలో డిసిప్లిన్. కేటీఆర్ గారు, మీ పార్టీ పందా రోజు రోజుకు మారిపోతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో మీరు హింస అనేది లేకుండా ఉండాలి అని ఒక పందాతోటి వెళ్ళారు. కానీ ఇప్పుడు బాల్కా సుమన్ లాంటి వాళ్ళు మిలిటెంట్ విధానమే మాకు కావాల్సింది ఒక ప్రకటన చేశారు. సెకండ్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వస్తే ఫ్యూచర్స్ని రద్దు చేస్తారా? 2 క్వశ్చన్లు అడిగారా? మా పార్టీ యొక్క పందా ఏం మారలేదు బ్రదర్. మొదటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ గారు చెప్పింది శాంతియుత పద్ధతిలో ఒక చుక్క రక్తం చిందించకుండా తెలంగాణ సాధించాలి, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ముందుకు పోవాలనే దృక్పథంతోనే పోయాము. అట్లాగే ఈరోజు కూడా ఉన్నాం. సరే, బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్కా సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. మిలిటెన్సీ స్పిరిట్తో పనిచేయాలన్నారేమో కానీ మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనింటే అది తప్పు, ఒకవేళ ఆయన అనింటే అది 100% తప్పు. దానిలో ఏకీభవించే సమస్య లేదు. కానీ రెండో మాట నేను అడిగేది బ్రదర్, సరే బాల్కా సుమన్ గారు ఆ మాట అన్నారని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు క్రైమ్ బీట్ కూడా చూశారు ఇదివరకు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు, దాడి చేశారు. కేసీఆర్ గారి గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు. ఆయన మీద కనీసం కేసు అన్న పెట్టారా? అట్లాగే ఇంకో ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే గారు, అక్కడ ఒక ఫార్మా కంపెనీ ఉంటే దాన్ని తగలబెడతా అన్నాడు. ఎమ్మెల్యే గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే, బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే. ఏం యాక్షన్ తీసుకున్నారు? అట్లాగే మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెయ్యి నరికేస్తానో ఏదో అన్నాడు. ఏం యాక్షన్ తీసుకున్నారు? నేనేమంటున్నా అంటే, జస్టిస్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా సెలెక్టివ్గా ఉంటే కుదరదు. బాల్కా సుమన్ మాట్లాడింది తప్పని మీరు భావిస్తే, మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు కదా మా జెండా దిమ్మెలు కూల్చాలని, అది హింస కాదా? ఎవరు ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్వయంగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి అని పిలుపునిస్తాడా? మరి అది కేసు పెట్టరా ఆయన మీద? ఇంకోటి, ఆయన మాట్లాడే రోత భాష మీద, కేసీఆర్ చావును కోరుకుంటూ కేసీఆర్ గారి మీద మాట్లాడే దరిద్ర భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి? కాబట్టి
కేవలం బాల్కా సుమన్ మాట్లాడిన దాన్ని ఒక ఫ్రేమ్లో చూపెట్టి మరి కాంగ్రెస్ నాయకులు బారా ఖూన్ మాఫ్ అంటే అది కుదరదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే ఉండాలి, అందులో అనుమానమే లేదు. మీరు ఫ్యూచర్ సిటీ గురించి అడిగారు. బ్రదర్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాజ్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ఫార్మా సిటీ. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వినియోగించి మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. 7 సంవత్సరాలు పట్టింది ఆ ల్యాండ్ సేకరించడానికి. ఇట్ వాజ్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. ఇవాళ ఫార్మా సిటీ లేదు, ఏమీ లేదు. మేము అక్కడ జూ పెడతాం, వంతారం తీసుకొస్తాం, మేము అక్కడ ప్లాట్లు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. భయ నేనేమంటున్నా అంటే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉంటే మంచిర్యాలలో ఇవ్వండి, బుద్ధివేల్లో ఇవ్వండి, బ్రహ్మాండమైన జాగాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి. మేమెందుకు వద్దంటాం? మేము జర్నలిస్టుల విషయంలో, మీరు ప్రెస్ క్లబ్లో ఉన్నాను కాబట్టి, మీరు ప్రత్యేకంగా మొత్తం మీరే ఉన్నారు కాబట్టి ప్రెస్ మిత్రులు, నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధి పెట్టిన నాయకుడు ఎవరండి? కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? చూపెట్టండి నాకు. కేసీఆర్ ఇస్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ బడ్జెట్లో డైరెక్ట్గా జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లు పెట్టిన నాయకుడు కేసీఆర్. అక్రెడిటేషన్ కార్డులు, ఇక్కడ అమర్ గారు ఉన్నారు, ఇంకా సీనియర్ జర్నలిస్టులు బండారు శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారు అందరూ ఉన్నారు. అక్రెడిటేషన్ కార్డుల కోసం ఉద్యమాలు జరిగేది గతంలో, కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 18-19 వేల కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా టైంలో ఒక్కొక్క జర్నలిస్ట్ సోదరుడికి సోదరికి 20,000 రూపాయలు ఆరోగ్య కోసం వారికి సహకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఉందండి ఒక జర్నలిస్ట్ చనిపోతే పెన్షన్ ఇచ్చే విధానం ఉందా? మీడియా అకాడమీ ద్వారా ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో ఉందా? ముందు పెట్టింది కేసీఆర్. జర్నలిస్టుల సంక్షేమం గురించి మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనుకుంటే నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ తరపున ఉత్తరం రాయమంటే కూడా రాస్తా. నిరభ్యంతరంగా ఇవ్వండి, ఎవరొద్దంటున్నారు? పేట్ బషీరాబాద్ ల్యాండ్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జవహర్ సొసైటీ అనుకుంటే దాని పేరు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి మీరందరూ వచ్చి అప్పీల్ చేస్తే అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారితో కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు. సార్, మన జర్నలిస్టులు కొద్దిగా చూడండి అని, ఏమైనా మేలు చేయగలిగితే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అంటే కేసీఆర్ గారు మీకు న్యాయంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా మీకు స్థలాలు ఇవ్వాలని పరితపించిన వ్యక్తి కేసీఆర్. ఇవాళ ఆ పరిష్కారం ఇంకా కాలేదు కదా సమస్యది. ఇవాళ ఎక్కడో ఇస్తాం ఫ్యూచర్ సిటీ అంటే, ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఎక్కడుంది అసలు ఫ్యూచర్ సిటీ? ఎస్, ఐ అగ్రీ విత్ హరీష్ రావు 100%. ఫ్యూచర్ సిటీ లేదు, ఏదీ లేదు. మీరే డ్రామాలు ఆడుతున్నారు. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు. మీరు చూడండి, కావాలంటే అఫిడవిట్ తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఉందండి, ఫార్మా సిటీ అక్కడే ఉంది అని చెప్తారు. మరి మీరు వెళ్ళి జర్నలిస్టులు అందరూ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల పక్కన ఇల్లు కట్టుకుంటారా? నేను అడుగుతా ఉన్నా, మీకు సమ్మతమేనా? అక్కడ ఉంటారా? నేనేమంటున్నా అంటే, ఏదో బుకాయించడానికి, బట్టగాల్చి మీదేయడానికి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు రమేష్ గారు. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు పేట్ బషీరాబాద్ ల్యాండ్ ఇవ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, మంచిరేవులలోనో లేకపోతే బుద్ధివేల్లోనో మంచి స్థలం ఏదైనా తీసి 100 ఎకరాలు ఇవ్వండి. ఎంతసేపు అమ్ముకోవడమేనా? ఇవ్వండి, మేమెందుకు వద్దంటాం. ఇంకోటి, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము జిల్లాల్లో చాలా వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. హైదరాబాద్లో ఇవ్వలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లీ ల్యాండ్స్, ఆ పరిష్కారం కూడా జరగలేదు, ఇంకప్పటికి న్యాయ పోరాటం జరుగుతుంది కాబట్టి ఇవ్వలేకపోయాం. హరీష్ రావు గారు అన్న దానిలో ఏ తప్పు లేదు. దట్ ల్యాండ్ ఎక్విజిషన్ వాజ్ కండిషనల్. టుమారో ఎనీ కైండ్ ఆఫ్ మిస్అడ్వెంచర్ ద గవర్నమెంట్ డస్, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇట్ వాజ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. అది కాకుండా దేనికి వినియోగించుకోవడానికి? జూ పార్క్ పెడతానంటాడు ఏందండి ఆయన? వంతారాకు 3,000 ఎకరాలు ఇస్తాడా? అది ఎంత కాస్ట్లీ ల్యాండు? నీకు అంత ఉబలాటం ఉంటే ఎక్కడో ఇవ్వు, దూరంగా ఇవ్వు. ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్లీజ్.